అన్ని సక్రమకంగా ఉండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన కొందరు ఏమీ చేయరు. అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ముంబైకి చెందిన పరీక్షిత్ షాను చూసి మారండి. పరీక్షిత్ కూర్చున్న చోటు నుంచి కదల్లేడు మెదల్లేడు. అయినా కానీ బాధపడకుండా పట్టుదలతో ప్రయత్నించి డిజిటల్ ఎంటర్ప్రైనర్ అయ్యి సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. పరీక్షిత్ షా ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. పరీక్షిత్ షా ఈ వ్యాధి వలన మనిషిలోని ఎముకలు బలహీనంగా ఏర్పడి మనిషిని కదలలేని స్థితిలో ఏర్పరుస్తుంది. పరీక్షిత్ తండ్రి ఉద్యోగం కోల్పోయి ఇంట్లోనే ఉండేవాడు. ఉపాధి అవకాశం లేక కుమిలిపోయి 2023లో చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తల్లి కూడా అనారోగ్యం బారిన పడింది. కుటుంబాన్ని పోషించడానికి పైసా కూడా ఉండేది కదా. పరీక్షిత్ ఇక ఎలా అయినా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి చదువుకోవడానికి పైసా కూడా లేని సిచ్యువేషన్. మొత్తానికి ఎలా అయినా ఎకనామిక్స్ లో మాస్టర్ క్లియర్ చేసి PhD ని ఎంట్రన్స్ ని క్లియర్ చేసి బిజినెస్ ని ఎంచుకున్నాడు. 2023లో కాలేజ్ లో ఉండగానే కంటెంట్ స్ట్రాటజిస్ట్ కాపీ రైటర్ గా ఫ్రీలాన్స్ ని మొదలు పెట్టాడు. ఫ్రీలాన్స్ ద్వారా నెలకు 10,000 నుంచి 40,000 వరకు సంపాదించేవాడట. తన కంటెంట్ క్రియేషన్ పై నమ్మకంతో 2018లో మొదటగా డిజిటల్ క్రియేషన్ పై పార్ట్నర్షిప్ గా ప్రారంభించాడు. 2024లో పార్ట్నర్షిప్ ని వదిలేసి ప్లూరలిస్ట్ డిజిటల్ ని స్టార్ట్ చేశాడు. అలాగే మీ మార్కెటింగ్, బ్రాండింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ వంటి సేవలు అందిస్తూ ఎలాంటి ప్రచారాలు కార్యక్రమాలు చేపట్టకుండా పూర్తిగా మోటాక్ ద్వారా డెవలప్మెంట్ చేసి సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు.